సో హే గైస్, హలో, అందరికీ నమస్కారం. నా పేరు అజయ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను వీడియో చేస్తాను అనమాట. సో నాదైతే గ్రాడ్యుయేషన్ మొన్ననే February 25th అయిపోయిందనమాట. ఇంకా ఎమ్మటనే ఇంకా లైసెన్స్ ఎగ్జామ్కి అయితే ప్రిపరేషన్లో బిజీ అయిపోయాను. ఇంకా 6 months వరకు అయితే చాలా బిజీ అయిపోయి ఇంకా ఎగ్జామ్ అయిపోగొట్టాను. దేవుడి దయ వల్ల ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయాను అనమాట విత్ 163. అసలు పాస్ అవుతాను అనుకోలేదు. ఇంకా దేవుడి దయ వల్ల అంతా మీ ఆశీర్వాదం వల్ల ఇలా కొంచెం పాస్ అయిపోయింది అనమాట. సో నేను ఎట్లా చదివాను, ఇంకా ఎట్లా ఏమేమి ఫాలో అయ్యాను ఒకసారి మీతో షేర్ చేస్తాను అనమాట. సో గైస్, యాక్చువల్గా నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనమాట నాదంతా కోవిడ్ బ్యాచ్ కాబట్టి అంత ఏం చదవలేదు అనమాట. ఓకేనా. సో ఎట్లా కొట్టా ఇంకా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎట్లా కొట్టా గడిచిపోయింది. ఇంకా ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ఇంకా ఫోర్త్ ఇయర్ అయిపోయినా ఇంకా సగంలో నాకు భయం వేసింది. వామ్మో, నెక్స్ట్ మనకి FMG ఎగ్జామ్, లైసెన్స్ ఎగ్జామ్ రాబోతుంది, పాస్ అవ్వకపోతే ఎట్లా ఉంటుందా బాబు అని అప్పటి నుంచి నాకు కొంచెం భయం, చాలా అంటే చాలా భయం వేసింది. ఎప్పుడు ఫైనల్ ఇయర్ మధ్యలో ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఎట్లా స్టార్ట్ చేయాలరా బాబు అంటే ఇక చాలా భయపడ్డాను. చాలా మందిని అడిగాను, పాస్ అయిన అంటే మా సీనియర్స్ ఉంటారు కదా, పాస్ అయిన వాళ్ళందరినీ అడిగాను, అరే ఏం తీసుకోవాలరా, వాళ్ళందరూ ఏవో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అసలు యూట్యూబ్ లో మనకి ఫ్రీగా చాలా ఉంటాయి అనమాట వీడియోస్. ఇంకా అవన్నీ చదవటం అయితే నేను మొదలు పెట్టాను. ఇంకా అది ఫైనల్ ఇయర్ కాబట్టి కొంచెం బడ్జెట్ కూడా తక్కువ ఉందన్నమాట. సో కాబట్టి నేను NLC అని నెక్స్ట్ లెర్నింగ్ సెంటర్ అని చాలా బాగుందన్నమాట. నేనైతే అదే తీసుకున్నాను, ఆన్లైన్ తీసుకున్నాను. ఎంత నాకు ఒక 15K పడింది, 15,000 పడింది అనమాట. సో ఆన్లైన్ ఫస్ట్ 6 months అనమాట. సో అది నేను తీసుకున్నాను. సో అది ఎప్పుడు తీసుకున్నాను అంటే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఫెబ్ తర్వాత తీసుకున్నాను. కాబట్టి ఇండియాకి వచ్చిన తర్వాత సో అక్కడ ఉన్నప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు అంత ఏంటంటే ఏమీ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇండియా వచ్చిన తర్వాత నేను చదవటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఎట్లా ఉంటుందంటే అసలు అప్పుడు అసలు ఎంత భయంగా ఉందంటే అసలు ఫెయిల్ అయిపోతే అట్లా ఏమైపోద్దిరా అని అందరు ఏమనుకుంటారో చాలా భయం వేసింది. ఇంకేంటంటే ఆ 6 months మొత్తం మ్యాజిక్. ఆ 6 months మనం గట్టిగా కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే మనం ఒకటే ఫాలో అవ్వాలి. ఏదైనా నేను తీసుకుంది NLC కాబట్టి ఒకటే ఫాలో అయ్యాను. లాస్ట్ లోకి ఇంకా MCQs సాల్వ్ చేయడం డిఫరెంట్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళాను అనమాట. కాబట్టి ఇంకా దేవుడా నేను కష్టపడాలి అలాగనుకొని ఆ 6 months గట్టి కష్టపడాను. లాస్ట్ కి వచ్చిందనమాట రిజల్ట్, పాస్ అయిపోయాను. ఆ రోజు ఇట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఫర్ మీ. చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు. చాలా మమ్మీ వాళ్ళ పేరెంట్స్ ఇంకా చాలా మంది హ్యాపీగా అయ్యామన్నమాట. ఇంకా స్వీట్లు పంచుకున్నాము. సో నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది అంటే నా విషయంలో అయితే నేను థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి ఏమి నాకు అసలు అంత ఐడియా కూడా లేదు. నేనేమంటున్నా అంటే మీకు ఒకవేళ ఫస్ట్ ఇయర్ నుంచి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి కొంచెం ఐడియా ఉందనుకో, సబ్జెక్ట్ మీద అవగాహన ఉందనుకో, మీకైతే ఇంకా చాలా బాగుంటది. మీరు 200+ ఇంకా సెట్ ఇంకా అంటే మీకు చాలా బాగుంటది. ఇంకా ఈజీగా మీరు 200+ స్కోర్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం కష్టపడుతున్నారో వాళ్ళకైతే డెడ్ ఈజీ అనమాట FMG ఎగ్జామ్ పాస్ అవటం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి FMGకి ప్రిపేర్ అవ్వటం మాత్రం మొదలు పెట్టకండి. ఓకేనా. ఫైనల్ ఇయర్ వచ్చాక అప్పుడు స్టార్ట్ చేయండి నెమ్మదిగా. ఓకేనా. థర్డ్ ఇయర్ వరకు చిల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కాబట్టి లాస్ట్ 6 months ఓకేనా, లాస్ట్ 6 months గట్టిగా కష్టపడండి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తాను అనమాట. ఓకే. సో సీ యూ.